యేసుక్రీస్తు రక్తము మనల్ని ప్రతి పాపముల నుంచి విడిపించి పవిత్రులుగా, నిర్దోషులుగా చేస్తూ ఉన్నది. సర్వ మానవాళి విషయమై ఆ సిలువలో చేసిన ప్రభువు యేసుక్రీస్తు వారు ఆ సిలువలో చేసిన పుణ్య కార్యాన్ని ఎందరైతే విసర్జిస్తూ ఉన్నారో, ఎందరైతే ఆయనను తమ స్వంత రక్షకునిగా, ప్రభువుగా, దేవునిగా అంగీకరిస్తూ ఉన్నారో, వారు ఎట్టి కర్మపరులైనను యేసుక్రీస్తునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుచు ఉన్నారు. కాబట్టి ప్రియులారా, సిద్ధపడండి, ప్రభు చెంతకు చేరండి. ప్రభువునందు సర్వ మానవాళికి అనుగ్రహపరిచిన పాప క్షమాపణను అంగీకరించి ప్రభువునందు పునరుద్ధారమును పొంది నిత్య జీవమును స్వతంత్రించుకుని సదాకాలం ఆయనతో జీవించాలని ఈ కొద్ది మాటల్లో తెలియజేస్తూ ఉన్నాం.